హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వంకాయ ఆలు కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వంకాయ ఆలు కర్రీ రుచి అయితే అద్భుతంగా ఉంది. అలాగే ఈ వంకాయ ఆలు కర్రీ అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి నేను చెప్పినట్టుగా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. కడాయిలోకి కొన్ని పల్లీలను అయితే వేసుకోవాలి. ఈ పల్లీలలో ఉన్న పచ్చి వాసనంతా పోయేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను. పైన పొట్టు తీయకుండా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 3 పండు మిరపకాయలు కూడా తీసుకొని వేసుకుంటున్నాను. ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల నువ్వుల్ని వేసుకుంటున్నాను. నువ్వులని మిస్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ నువ్వుల వల్లే ఆలు వంకాయ కర్రీకి మంచి రుచి అయితే వస్తుంది. ఇదంతా చిన్న మంట పెట్టి వేయించుకోవాలి, లేకపోతే వెంటనే నువ్వులు మాడిపోతాయి. అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. కడాయిలోకి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆలు వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న తర్వాత 2 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేయించుకోవడం అయితే అయిపోయింది. దీంట్లోకి నేను వంకాయల్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వేయించుకున్న మసాలా దినుసులని ఇలా మిక్సీలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని నీళ్లు వేయకుండా అలాగే ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఇలా పూర్తిగా మగ్గాయి కదా, ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. మిక్సీకి వేసుకున్న మసాలా దినుసుల పేస్ట్ని దీంట్లోకి వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. మంట చిన్నగా పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి. అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేంత దాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే నేను దీనికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను ఆలుగడ్డల్ని కూడా 1/2 కేజీ తీసుకున్నాను. ఆలుగడ్డల్ని 1లో 2గా కట్ చేసి ఉడికించుకోవాలి. ఉడికించుకొని దానిపైన ఉన్న తోలు తీసేసి ఇలా ఈ సైజులో వంకాయల్ని ఏ సైజులో అయితే కట్ చేసుకున్నానో అదే సైజులో ఆలుగడ్డల్ని కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను. మసాలా దినుసులు వేసిన మిక్సీలోకి కొన్ని నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఆలు వంకాయ కర్రీకి సరిపోయేంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ఆలుగడ్డ ఉడికేంత దాకా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మూత తీసి చూద్దాం. దీంట్లోకి కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. చివరిగా వేసుకోవాలి చింతపండు రసం. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వంకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిగా దీంట్లోకి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. 1 కట్ట కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఖచ్చితంగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 ఉడుకు వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. అంతే, ఆలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ఇలాగ ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా నచ్చుతుంది. చూశారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.